ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే నీచమైనటువంటి గురువులు కాకనే సత్తు యందు వారు సారసముగా స్థిరపడకపోయినప్పటికీ కూడా ఎలా కనపడతారు అంటే చూడడానికి వాళ్ళు మహాయోగ్యులుగా కనిపిస్తారు. అంతేకాదు వారి యొక్క చిహ్నాలు కానీ భాషలు కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఏ విధంగా ఉంటుంది అంటే క్షణంలోనే మోక్షాన్ని కలిగిస్తాము అన్నట్లుగానే మాట్లాడతారు. సూక్ష్మంలోనే మోక్షం ఉంది, మీరు ఇంత చిరకాలము ఇంత శ్రమ పడనవసరం లేదు అని భ్రమను కల్పిస్తారు. త్రుటిలో ముక్తిని పొందుతారు, మేం పొందిస్తాము అని చెప్తారు. అటువంటి వారి చెంతకు వెళ్ళనేయకూడదు. ఇంకా కూడా నమస్కార విషయం గురించి ఆలోచన చేసినట్లయితే వారికి దూరము నుండి కూడా ఎటువంటి నమస్కారాలు కూడా చేయకూడదు అని చెబుతూ అటువంటి వారిని వదిలివేసి కేవలము జ్ఞాన విజ్ఞాన సంపన్నుడైనటువంటి పరమ దయాళువైనటువంటి శ్రీ గురుదేవునే ఆశ్రయించాలి. అంటే అలా ఆశ్రయించినప్పుడు మాత్రమే తను ఏ ఆర్తితో సంసార ఆర్తి, చావు పుట్టుకుల ఆర్తి, ఈ యొక్క శరీరాలు అనేకాలు తెచ్చుకొని అనేక ఉపాధులతో బాధపడేటువంటి ఈ దీనిని నివారించుకునేటువంటి మార్గము, దాన్ని బాపుకునేటువంటి ఆర్తి ఏ విధంగా ఉంటుందో దానిని పొందింపజేసుకోవాలని ఆలోచన చేసేటువంటి వాడి ఆర్తిని ఇటువంటి జ్ఞాన విజ్ఞాన సంపన్నుడైనటువంటి పరమ దయాళువైన శ్రీ గురుదేవుడు మాత్రమే వారి యొక్క ఆర్తిని బాపుతాడు అని తెలియజేస్తూ, అంతేకాదు ఇంకా మరి ఎటువంటి వారు అంటే పరమ దురాచారులు. ఎటువంటి దుష్టమైనటువంటి ఆచారము అంటే ఈశ్వర దేవి దేవతల పూజలు అవసరం లేదని చెప్తారు. ధర్మ మార్గమునందే నీవు చెడిస్తే అభివృద్ధి చెందలేవు అని చెప్తారు. వేదాలను నిందిస్తారు, అది చెప్పేదంతా అబద్ధమే అని చెప్తారు. దేహ పోషణమే నీకు శరీరం యొక్క సుఖము సౌకర్యము వసతి, ఇదే నీకు ముఖ్యము, ఇదే ముఖ్యమైన పురుషార్థము అని చెప్తారు. అటువంటి పాషండులు మరి ప్రాణిహింసను చేస్తారు, మొదలైన పాపకార్యాలను చేస్తూ మరి మత్తు పదార్థాలను సేవిస్తారు, సారాయి కళ్ళు అనేటువంటివి తాగుతారు, మాంసాదులను భుజిస్తారు. మరి ఆ భుజించడం కూడా సారాయి తాగినా ఏదైనా ఆత్మదానికి అంటదో, అందుకు కాబట్టి శరీరానికి సంబంధించిన ఏ విషయాలైనా చేయొచ్చు అని మరీ చెప్తారు. అంతేకాదు మధుమాంసాలను భుజించవచ్చని, పాపం లేదని చెప్తారు. పరమ పాపాత్ములైనటువంటి అటువంటి గురువులను అంటే భేద జ్ఞానము కలిగినటువంటి వారికి ధర్మం యొక్క ప్రవృత్తి తెలియనప్పుడు ఇక ఈ యొక్క శారీరక నివృత్తిని గురించి, సంసార నివృత్తిని గురించి వారికి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అటువంటి భేద జ్ఞానం కలిగిన వారు పరస్త్రీలను కూడా కామిస్తూ ఉంటారు. ఇంకా ఇలా పర్వాలేదు, నీకు ఎట్లయితేనేమి నీకు నచ్చినటువంటి సుఖం, నీ మనసుకు నచ్చినటువంటి సుఖం పొందాలి అంటే అవతల వాళ్ళు ఇబ్బంది పడినా పర్వాలేదు, ఆ స్త్రీని అనుభవించు అని ప్రేరణ చేస్తూ ఉంటారు. నల్ల ముందు తింటారు, ఆ నల్ల ముందు గంజాయి లాంటివి తాగి దాని ద్వారా మరి వారికి వచ్చినటువంటి మొత్తునే మోక్షము అని చెప్తారు. ఇన్ని దురాచారాలు కలిగినటువంటి వారు వాళ్ళనే కదా దురాచారులు అంటాము. అంటే వాళ్ళ యొక్క మనసుల్లో, వాళ్ళ యొక్క హృదయాలలో దుర్గుణాలు అనేటువంటివి బయటకు చూపరు, నటిస్తారు, దానిపై ముసుగు వేస్తారు, జ్ఞానంతో ఉన్నట్లుగా మాట్లాడతారు, నిరాడంబరత ఉన్నట్లు మాట్లాడతారు, చాలా త్యాగంతో ఉన్నట్టు మాట్లాడతారు, పరమశాంత స్వభావులైనట్టు మాట్లాడతారు, ఆ వినేవారిని క్షణంలో ఉద్ధరించేసేలాగా మాట్లాడతారు. అలాగా కొంగలాగా చేప కోసం కొంగ నిలబడి నిరీక్షిస్తున్నట్లుగానే వారి నుండి పొందేటువంటి వస్తు సముదాయం కోసం వీళ్ళు వారి యొక్క మానసికమైనటువంటి కోరికలపై ముసుగు వేసి పైకి మంచిగా నటిస్తూ మాట్లాడతారు. వీరందరినీ కూడా వదిలివేయాలి అని మహనీయులు తెలియజేస్తూ
కర్మభ్రష్టాః క్షమానష్ట నింద్యతర్కైశ్చవాదినః కామినః క్రోధినశ్చైవ హింస్రాశ్చండాः శఠాస్తదా. అయితే తాము చేయాల్సినటువంటి తపస్సు, ధ్యానము మొదలైనటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నవో, మంచి పనులు వారు అనుసరించాలి కదా. ఎవరు అంటే ఎవరైతే అంటే తాము చేయాల్సినటువంటి తపోధ్యానాదులను సత్కర్మలను చేయడానికి అలసులైపోతారు. అంటే దాని మీద చేయబుద్ధి కాదు వాళ్ళకి. ఏ విధంగా ఒక ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్తూ ఉంటారు, జ్ఞానాన్ని గురించి బహుముఖాలుగా ప్రవచిస్తూ ఉంటారు, రకరకాల ఉపమానాలు సాదృశ్యాలు తీసుకొని మరీ తెలియజేస్తూ ఉంటారు. కానీ వారు అసంబంధితమైనటువంటి విషయం నందు అనుభవం పొంది ఉన్నారా? లేదు. ఎందుకు? వానికి తపస్సు చేయడమే ఇష్టం లేదు. ధ్యానం చేయటం మహాసోమరితనం. ఒక విషయం మీద, ఒక వస్తువునందు, పరమాత్మ వస్తువునందు, ఒక దైవికమైన విషయం నందు వాడు దృష్టి ఏకాగ్రతతో వాడు నిలపలేడు. అలా నిలపడానికి వాడు ఎటువంటి ప్రయత్నము చెయ్యక అది చేయడానికి వాడు సోమరితనం అడ్డు వచ్చి అనేక రకాల విషయాలతో కూడుకొని మనసులో లోపల మరి చెంచలుడై ఉన్నప్పటికీ కూడా పైకి ఏమీ లేని వారికి మళ్ళీ సహనంతో ఉన్నట్లుగానే అన్నీ వదిలివేసినట్లుగానే మాట్లాడుతూ ఉంటారు. అయితే మరి వారు చేయాల్సినటువంటి తపస్సు చేస్తారా? చెయ్యరు. ధ్యానం తెలుసా? అసలు చేస్తే కదా తెలియడానికి, అది చెయ్యరు. అటువంటి సత్కర్మలు ఏ మంచి పనులైతే ఉన్నాయో దానివల్ల ఏంది? సాత్వికమైనటువంటి బుద్ధి అభివృద్ధి చెందుతుంది. సాత్వికం శుద్ధమైతే కదా శుద్ధాన్ని వదిలేసి విశుద్ధమునందు ప్రవేశించను. వాడికి శుద్ధమే కాల బుద్ధి. శుద్ధి కానటువంటి బుద్ధితోటి ఆ ధ్యానమునందు జపమునందు కూడా సోమరితనంతో ఏముంది, కళ్ళు మూసుకుని కూర్చొని శరీరాన్ని కదలకుండా ఉంచడమే ధ్యానము అనుకుంటారు. కానీ ఒకే వస్తువునందు దృష్టిని ఏకాగ్రపరిచి మరో విషయాన్ని చింతించకుండా ఉండగలిగిన మానసిక స్థిరత్వం వచ్చినటువంటిదే అది. అటువంటి విషయాలను చేయటానికి వాడికి మహాబద్ధకం, చేయలేరు. దానిని గురించి విని ఉంటారంతే. అలా ఉన్నటువంటి వారే కర్మభ్రష్టులు. అంటే ఎల్లప్పుడూ కూడా మానసికంగా కర్మల యందు త్రెళ్ళుతూనే ఉంటారు. బయటికి మాత్రం శరీరాన్ని కదలకుండా ఏ చెట్టు కిందో, ఏ గుట్ట కిందో, ఏ ఆశ్రమంలోనో, ఏ మఠంలోనో కూర్చోబెట్టి పిచ్చి పిచ్చిగా వారికి వచ్చినటువంటి విరక్తితో కూడినటువంటి విషయాలను అన్నింటినీ గురించి చెప్పేస్తూ ఉంటారు. ఎవరు ఎక్కడ కనబడితే వాళ్ళకి తనదైనటువంటి తను నేర్చుకున్నటువంటి తనలో విషయం బయటకు అలా పొంగి పొర్లుతుంది. దాని గురించే చెప్తారు. అవతల వాడికి అది వినడానికి ఆసక్తి ఉన్నదా? వాడు ఆ తత్వజ్ఞుడై ఉన్నాడా? వాడికి ఇది ఇష్టమా? అసలు వాడికి అర్థమవుతుందా నేను చెప్పేది? ఉండదు. తన పాటికి తను చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. ఆ విధంగా కర్మభ్రష్టులైనటువంటి వారు, సహనము లేనటువంటి వారు, వారికి ఏ పాటి సహనము ఉండదు. సహనం ఉన్నట్లు నటిస్తారు, ప్రసన్నంగా ఉన్నట్లు కళ్ళు తిప్పుతూ ఉంటారు, త్యాజ్యమైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు, పెద్దలు అని కూడా చూడకుండా విమర్శిస్తూ ఉంటారు. లోపల ఎప్పుడూ అసహనంగానే ఉంటూ సహనాన్ని నటిస్తూ ఎటువంటి ఓరిమి కూడా లేకుండా అందరినీ ఇంటా బయట కసరుకుంటూ తనకి ఏ విధంగా ఉపయోగపడతారా అని ఆ ప్రకారమే ఆలోచన చేసుకుంటూ సహించుకునేటువంటి స్వభావం కానీ, లేకపోతే వానికి కలిగినటువంటి కోరిక, ఆ కోరిక తీరకపోతే వాడికి వచ్చేటువంటి క్రోధము, ఒకవేళ అది కోరిక మేరకు లభించినటువంటి దాని పైన మరి లోభము, ఏ విధంగా ఇతరులకు చెందకూడదు, నాకే చెందాలి అని, ఆ చెందిన మరి తను పొందించుకున్నటువంటి విషయం పట్ల మోహము, ఇదా ఇంకా దీన్ని ఎప్పటికీ వదలకూడదు అని, ఇక నాకు మాత్రమే సిద్ధించింది, ఇది నా ప్రయత్నం ద్వారానే నాకు సిద్ధించింది అనే మదము, నేను తప్ప ఇక్కడ ఎవ్వరూ గొప్పవాళ్ళు లేరు అని తనకు తనే ప్రకటించుకుంటూ ఉండేటువంటి మత్సరం, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అంటే ఈ కామక్రోధాదుల యొక్క వేగాన్ని తట్టుకోలేడు. ఎందుకు? వానికి లోపల ఉన్నటువంటి సహనం లేదు కదా. పైకి మాట్లాడే మాట శాంతియుతంగా మాట్లాడుతున్న లోపల అది చంచలత్వంతో చిందులు నృత్యం చేస్తూ ఉన్నది కదా. అందుకని ఈ కామక్రోధాదుల యొక్క వేగాన్ని అరికట్టలేక ఆ యొక్క
కోరిక కోపాల యొక్క ప్రకోపం ఓర్చుకునేటువంటి స్వభావము లేనివారై ఉంటారన్నమాట. అందుకే అటువంటి వారు గురువుల, అటువంటి వారు బోధకుల, అటువంటి వారు బోధించేటువంటి బోధ ఇతరుల్ని మరి ఉద్ధరిస్తుందా? లేదు కదా. అందుకే అంతేకాదు, మరి ఆ బోధించేటువంటి వారికి భక్తి ఏమిటో తెలియదు. అసలు ముక్తి గురించి మాట్లాడతాడు. ముక్తికి మూలము భక్తి, భక్తికి మూలము ముక్తి. అరే మరి భక్తికి మూలమేంటి అంటే, భక్తి ఏం చేస్తుంది? ముక్తిని పొందిస్తుంది. ముక్తికి మూలమేంటి? భక్తి లేకుండా ముక్తి పొందలేరు. భక్తికి అంటే ఆ భక్తి ఎలా ఉండాలి అంటే ఘనమై ఉండాలి, చంచలత్వం లేకుండా ఉండాలి. ఆ భక్తికి అనేక పర్యాయ పదాలు: విశ్వాసము, నమ్మిక, ఒక నిష్ఠ, కట్టుబాటు, ఒక దాసత్వము, మరి ఇటువంటివన్నీ కూడా వాటికి పర్యాయ పదాలు. కానీ భక్తి అనేటువంటిది మూల వస్తువు. అది ఉంటేనే మిగతా వాటిని అన్నింటినీ సమకూర్చి పెడుతుంది. అది ఉంటేనే సర్వాన్ని ఓరిమి ఊహింపజేస్తుంది. అది ఉంటేనే తను అనుకున్న లక్ష్యాన్ని సిద్ధింపజేసుకుంటుంది. కాబట్టి అటువంటి భక్తి గురించి ఈ యొక్క బాధ గురువులకి ఏమైనా తెలుసా? వానికి ఆ భక్తి ఉంటే కదా. ఆ భక్తి ఉంటే వాడు ఎప్పుడో జ్ఞానమునందు ఆరుడై ఉండేవాడు. ఆ భక్తి లేక కదా జ్ఞానము ఉన్నట్లు నటించవలసినటువంటి అవస్థ వానికి వచ్చి పడింది. ఆ అవస్థ తను కోరుకున్నది, నేను 10 మంది చేత గుర్తింపబడాలి, నేను బోధించే వాక్యాలు ఘనమై ఉండాలి అని అనుకునేటువంటి వాడు మాత్రమే వానికి జ్ఞానం యొక్క అనుభవ స్థిరత లేకపోయినప్పటికీ కూడా దాని గురించి బహుగా మాట్లాడడానికి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అటువంటి వాడేం చేస్తాడు? వాడికి భక్తి లేదు. వాడికి భక్తి లేకపోతే వానికి జ్ఞానం అనేటువంటిది పట్టుబడుతుందా? అసలు జ్ఞానం గురించే తెలియదు. మరి భక్తి లేక, జ్ఞానము లేక, తగినంత చదువు కూడా లేకుండా తనకిష్టమైనటువంటి కుతర్కాలు ఏవైతే ఉన్నాయో దానిని గురించి వాదిస్తాడు. అవునంటే కాదంటాడు, కాదంటే అవునంటాడు. ప్రతి దాంట్లో తప్పు వెతుకుతుంటాడు, మౌనంగా ఉంటుంటాడు. ఏదో ప్రశాంతంగా నవ్వినట్టు ఒక నీచమైనటువంటి ఒక నవ్వు ఒకటి పెట్టుకొని ప్రశాంతమైన కళ్ళతో ఉన్నట్లు ఏదో చేస్తాడు. ఇదంతా కర్మ లంపటంలో తను తగులుకుంటున్నాను అనేటువంటి ఆలోచన చేయలేనటువంటి స్థితిలో దిగజారిపోయి ఉన్నవాడు ఆ కుతర్కాల చేతే వాదిస్తూ ఉంటాడు. అంతేకాదు, వృధాలాపులు వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ ప్రశ్న తనది కాకపోయినా, ఆ ప్రశ్నకు తగినటువంటి సమాధానం తన దగ్గర లేకపోయినా, తన మనసులో ఏదైతే బహువిధాలుగా గుర్తింపబడాలనే పిచ్చి కోరికుంటుంది, అది వెర్రి గంగలెత్తి ఈ విధంగా చూసిన వాడికల్లా కూడా ఈ విషయాన్ని గురించి చెప్తూ ఉంటాడు. అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా, ఆ సందర్భ పడినా పడకపోయినా తనకున్నటువంటి విషయాన్ని గురించే వృధాలాపం. అంటే దానివల్ల కాలహరణం. వినేవాడికి కాలహరణమే, చెప్పేవాడికి కాలహరణమే. కాలం ఎంత విలువైనది! ప్రతి ఒక్కరికి జరిగిపోయిన, ఇప్పుడు మన శరీరానికి 50 ఏళ్ళు ఉన్నాయి. ఆ 50 ఏళ్ళు ఉన్నాయా? ఏదన్నా డబ్బు ఉంటే ఏ బీరువాలోనే పెట్టేసుకొని దాచుకుంటాం, అవసరమైనప్పుడు దాన్ని తీసి ఉపయోగించుకుంటాం. లేదు, ఇంకా లక్షల్లో ఉంది, అకౌంట్లో వేసుకుంటాం, అవసరమైనప్పుడు డ్రా చేసుకొని వాడుకుంటాం. కానీ శరీరానికి ఉన్నటువంటి 50 ఏళ్ళు ఉన్నాయా? లేవు, పోయినవి. ఎటు తెలియదు, కాలంలో కలిసిపోయినవి. ఒక్క సెకన్ అయినా వెనక్కి వచ్చి వాడుకోగలమా తిరిగి? మనకు ఇప్పుడు ఆయుసు క్షీణించింది. మరి కొన్ని రోజుల్లో ఏదో వ్యాధిగ్రస్తులమై పోతున్నాం. మనకి 50 ఏళ్ళు ఉన్నాయని చెప్తున్నాం కదా. ఆ 50 ఏళ్ళలో 25 ఏళ్ళు తీసుకొని దీన్ని ఈ విధంగా ప్రొలాంగ్ చేస్తామా? దీనికి అంటించేసి ఇంకో 25 ఏళ్ళు బ్రతకేయగలుగుతామా? లేదు, అది కాలంలో కలిసిపోయినాడు. అంటే లేని దానిని మనం ఏమంటున్నాం? ఉన్నాయి అంటున్నాం. ఉన్నటువంటి దాన్ని, డబ్బుని నా దగ్గర ఏముంది, నా దగ్గర ఏమి లేదు అని చెప్తాం. అంటే ఇక్కడ లేని దానిని లేనిదిగానే గుర్తిస్తే దాన్ని లేకుండా చేసుకుంటాం. ఉన్నదానిని ఉన్నట్లుగా చూస్తే దానినే అంటి ఉంటాం. ఇక్కడ లేకనే ఉన్నట్లుగా కనబడేది జగత్తు, ఉన్నా కూడా లేనట్లుగా కనబడేది సర్వవ్యాపకమైన పరబ్రహ్మ స్వరూపం. అంటే ఉన్నదేంటి? పరబ్రహ్మతత్వమే. లేనిదేంటి? మరి అలీకమైన భ్రాంతి మాత్రము చేత ఇది సత్యముని భావించినంతసేపు, అబద్ధమునందు నిలకడగలిగి ఉన్నంతసేపు కూడా జగత్తు సత్యమే, శరీరము సత్యమే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాలను గురించి మాట్లాడుతున్నాము అంటే వృధాలాపమే కదా. ఎందుకు అంటే ప్రతి క్షణము కూడా ఎంతో విలువైనది. జరిగిపోయినటువంటి నిమిషాన్ని వెనక్కి తీసుకొచ్చుకోగలమా?
తెచ్చుకోలేము. శరీరానికి వచ్చినటువంటి వయసు ఉంది అని చెప్పుకుంటాం, దాన్ని తెచ్చి ఇంతని వాడుకోగలమా? వాడుకోలేము. అదేవిధంగా అదే జ్ఞానం ఉన్నది, ఆ జ్ఞానము నాకు ఇంత జ్ఞానం ఉన్నది అని చెప్పుకుంటామా? అవసరం లేదు. ఆ జ్ఞానాన్ని ఆసరా చేసుకొని మరింత జ్ఞానాన్ని సముపార్జించుకొని సర్వ జ్ఞానాలను కూడా సమయింపజేసి పరతత్వమునందు మనం ప్రవిలాపనం చెందుతాం. ఇది పూర్తి నిండిపోవడం. అంటే ఇక్కడ జ్ఞానం లేకనే ఉన్నది అని చెప్పుకోవడం అంటే ఇది ఒక తన యొక్క భ్రాంతి కల్పన మాత్రం. తను ఏదో అబద్ధమైన దాని యందు ఇంకా ఏదో ప్రస్ఫుటంగా కనబడాలి, కీర్తి కోసం ప్రాకులాడుతూ చేసేటువంటి పిచ్చి ప్రలాపన. అందుకే ఇతరుల సమయాన్ని తన సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ మరి ఏ విధంగా అంటే విషయలోలురు, విషయాల పట్లనే లోలత్వం కలిగి ఉంటారు, దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. క్రోధమూర్ఛితులు, వాళ్ళకి విపరీతమైన కోపం, కానీ పరమశాంతమైనటువంటి ముసుగు ఒకటి వేసుకొని పరమశాంతంగా చిన్నగా మాట్లాడతారు. ఇతరుల ముందు తన పనికిమాలిన కోపాన్ని చూపరు, దానికి ఒక ముసుగు వేసేస్తారు. ఎందుకు? అవతలవాడు ఆకర్షించడం మానుకుంటాడు, అది భయం. అందువలన ఏం చేస్తాడు? దానికి ముసుగేసేస్తాడు. ముసుగేసి తను పరమశాంతమూర్తిలాగా ఒక శీతలీకరణత్వంతో, ఒక ప్రసన్నీకరణము అంటే తనే అన్నట్లుగా ఉంటాడు. అంత ప్రసన్నత్వము అనేటువంటిది ఉండదు. ఎందుకు అంటే అక్కడ పరమాత్మతత్వము అంటే ప్రసన్నతత్వము అని మనం చెప్పుకుంటున్నాం, కానీ అక్కడ ప్రసన్నంగా ఉంటుందా, క్రోధంతో కూడుకొని ఉంటుందా అనేది ఎవ్వరం కూడా చెప్పేటువంటిది కాదు. ఎందుకు అంటే ఒక విద్యుత్ ఉంది, ఆ విద్యుత్తుని ఏం చేస్తాము, అది మనకు కనబడుతుంది ఫ్యానుల ద్వారా, ఫ్రిడ్జుల ద్వారా, మరి గ్రైండర్ల ద్వారా, మిక్సీల ద్వారా, మరి లైట్ల ద్వారా, మరి మోటార్ల ద్వారా అనేక విషయాలలో అది ప్రస్ఫుటం అవుతుంది. కరెంటు ఒక చోట బల్బు వెలగలేదు, వెలగకపోతే మనం ఏం చేస్తాం? ఆ బల్బు పోయిందేమో అని చూస్తాం, అంతేకాని దాంట్లో కరెంటు ఉన్నదా లేదా అని ఆ ప్లగ్లో ఏలు పెట్టుకొని చూడంగా. ఏలు పెట్టుకొని చూస్తే ఏమవుతుంది? ఎంత ఘనతరమైంది విద్యుత్తు. దాన్ని దూరం నుండి చూసి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవాలి, కానీ దాన్ని స్పర్శిస్తే ఏమవుతాం? దానిలో లీనమవుతాం, శరీరం పతనం అవుతుంది, అంటే చచ్చూరుకుంటాం. అలాగే ఏ పరతత్వమైన పరమాత్మ స్వరూపం ఉన్నదో దానిని దర్శించినా స్పర్శించినా మనం దాని యందు ఉంటాం, అంతేకాని అది క్రోధంతో ఉన్నదా ఇదంతా మరి ఎందుకు చెప్తున్నారు అంటే కేవలం శాంతియుతమైనది శీతలీకరణమైనది పరబ్రహ్మతత్వం అని చెప్పడానికే. కానీ ఇక్కడ శీతలీకరణము శాంతియుతము అని చెప్పేటువంటిది ఒక ప్రసన్నత్వాన్ని ఒక సాత్వికతను ఉద్బోధించడానికి కోసమే, కానీ అది ఆ రంగు రుచి కలిగి ఉన్నది అని పరబ్రహ్మతత్వాన్ని గురించి ఎవరైనా సరే చాటగలరా? ఎందుకు? పరబ్రహ్మతత్వాన్ని పొందిన మరుక్షణం తనకంటూ ఒక తెలియజేయటానికి వ్యక్తం చేయటానికి ఒక ప్రత్యేకత ఉండదు. ప్రత్యేకత ఉన్నది అంటే తాను పరబ్రహ్మనందు లేడు. మరి సద్గురుమూర్తి ఏ విధంగా పరబ్రహ్మతత్వాన్ని గురించి చెప్తూ ఉన్నాడు? దాని నుండి జారి వచ్చాడు. దేనికోసం? మనల్ని ఉద్ధరించడం కోసం. మనల్ని ఉద్ధరించడం కోసం తన యొక్క స్వాభావిక స్థితిని జారి మన స్థితికి చేరుకున్నాడు. మన మనసుల్లో జ్ఞానాన్ని చొప్పించడం కోసం, మనల్ని ఉద్ధరించడం కోసం, మనకి జ్ఞాన ప్రబోధితం ఏ అజ్ఞానంలో నిద్రిస్తూ ఉన్నామో మేల్కాంచేటట్లు తట్టి మరీ లేపి మనకి జ్ఞానాన్ని ప్రబోధించడం కోసం శ్రీ సద్గురుదేవుడు పరబ్రహ్మతత్వాన్ని నుండి ప్రత్యేకమై తీసుకొని వచ్చి మరి శరీరాన్ని తీసుకొని శరీరాన్ని ధరించి ఆధారణతోటి మరి ఆ జ్ఞానంలో ఉన్నటువంటి వారిని ఉద్ధరించడం కోసం ఒక ఏకత్వాన్ని ప్రతిపాదించుకొని ప్రత్యేకత్వాన్ని సముపార్జించుకున్నాడు అని చెబుతూ, అయితే ఇటువంటి వాళ్ళైతే వృధాగా కాలాన్ని యాపన చేస్తారు, విషయాలతో లోలితమై ఉంటారు, క్రోధంతో తను తాను మరిచిపోయి ఉంటారు. ఎవ్వరూ లేని సమయంలో వాని గురించి తెలిస్తే వాని యొక్క ఆంతరంగికం, వాడు దేని యందు మమేకమై ఉన్నాడు, వాని పూర్వ చరిత్ర ఏమి, వాని యొక్క కష్ట నష్టాలేంటి, వాడి కష్ట సహిష్ణుత ఏంటి, వాడు ఏం సాధించాడు అని ఎవ్వరూ కూడా ఆలోచన చేయరుగా. వాడి బాహ్యమైన ఆడంబరాలు మాత్రమే చూస్తారు. కాబట్టి ఒక నీచమైనటువంటి వాడు గురువు అని చెప్పుకుంటే వాడిని నమ్మాడు అంటే నమ్మినవాడు నమ్మించినవాడు సర్వము పోయినట్లే అని చెబుతూ, అంతేకాదు ఈ దురాచారులైనటువంటి గురువులు ఏ విధంగా ఉంటారు? కర్మభ్రష్టులు అంటే ప్రాణిహింసా స్వభావులు. ఏ ప్రాణులైతే ఉన్నాయో వాటిని హింసించి వాటిని ఆరగించేటువంటి మానసిక స్థితి కలిగిన వారు ఎంత ఆడంబరంగా ఉంటారో అంటే ఇతరులను విమర్శిస్తూ తనకు తాని అంటే పరనింద చేసిన ఆత్మస్తుతి చేసుకున్న వాడు మృతతుల్యుడు అనే కనీస జ్ఞానం కూడా తెలియనటువంటి వాడు.
ఇతరులను నిందించేవాడు, తనను తాను పొగుడుకునేవాడు. అంటే ఈ రెండు మరణప్రాయమే, ఈ రెండు కూడా మరణతుల్యమే. అంటే ఈ రెండు మంచిది కాదు. ఇతరులను నిందించకూడదు, తనను తాను పొగుడుకోకూడదు. తనను తాను పొగుడుకోవటానికి ఏముంది? నువ్వు పొగుడుకుంటున్నావు అంటే నువ్వు ఎక్కడున్నావు? దృశ్య సంబంధమైన విషయంలోనే తేలియాడుతున్నావు. ఎక్కడ పొగుడుకునేది అవతల వాళ్ళని విమర్శించేటువంటిదా విద్య? కాదు కదా. ఉన్నదాన్ని, లేకనే ఉన్నట్లు కనబడేదాన్ని తీసివేయడం, ఉండి కూడా లేకుండా ఉండేదాన్ని ప్రసన్నం చేసుకోవడం, దాని యందు తను పరిడి వెళ్ళటం, ఈ విధమైనదే కదా విద్య అంటే. కాబట్టి ఈ విధంగా అంటే భయంకరమైనటువంటి స్వభావాలు ఉంటారు, ఆడంబరాలను పలుకుతారు, కాఠిన్యమే వహిస్తారు, చాలా కటువుగా ఉంటారు. మానసికంగా ఎంత కటువు అంటే బాహ్యమైన విషయాన్ని, బాహ్యమైన వస్తువుని ఇతరులకి చేతులారా మనఃపూర్వకంగా ఇతరులు చూసేటప్పుడు చేస్తారేమో కానీ తన మనఃపూర్వకంగా పైసా కూడా వదలరు. అటువంటి వారు కూడా గురువులమే అని చెప్పుకుంటారు. అంతేకాదు భయంకరమైనటువంటి స్వభావాలు, ఆడవారి పట్ల ఒక రకంగా, మగవారి పట్ల ఒక రకంగా, డబ్బు పట్ల మరొక రకంగా, తన వస్తువు యొక్క సేకరణ పట్ల మరొక రకంగా, తన అవసరాలు తీర్చుకునే చోట మరొక రకంగా, ఈ విధంగా అనేక వేషాడంబరాలతో కూడుకుని ఉంటారనమాట. అటువంటి వారు ఏం చేస్తారు? పరులకు అపకారమే చేస్తూ ఉంటారు. మరి అంతేకాదు కారణాంతరాల చేత, కారణాలు ఏమైనా కానీ లోకంలో వాళ్ళు కొంతమంది మేము గురువులమే అని చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకుంటూ అనేక కారణాల వశాల చేత ఈ దుష్టబుద్ధులకన్నిటికీ కూడా మరి ముసుగులు వేసేసుకొని మరి ఏ విధంగా అంటే వారిని ఆశ్రయించిన వారిని కర్మభ్రష్టుల్ని చేస్తారు. కానీ వాస్తవానికి విచారిస్తే వీరంతా గురువులా అంటే కాదు, గురువులు కానే కారు. మరి ఎవరబ్బా వీళ్ళు అంటే ప్రత్యక్ష పిశాచులు. మనకు ప్రత్యక్షంగా కనబడుతుంటారు. పిశాచాలు ఏ విధంగా పట్టి పీడిస్తాయో ఈ గురువులు కూడా అంతే వేధిస్తారు. మగవాళ్ళ దగ్గర డబ్బులు, ఆడవాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క శారీరక అనుభవాలు, మరి ఇంకా కోరికలు, ఏదో లబ్ధప్రతిష్టమైనటువంటి కోరిక ఏదో ఉంటుంది. దానిని ఆశించి సర్వము వదిలివేసుకొని తనను తాను పతనం చేసుకున్నటువంటి వాడు గురుడా? కాదు, వాడు ప్రత్యక్ష పిశాచి. అటువంటి వాడినే వదిలిపెట్టాలి అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.